యూజర్ యాడ్ అది ఏప్రిల్ రిలీజ్ చేసినావా? చేసిన యూజర్ యాడ్ యాన్సిబుల్ టర్మినల్ క్లియర్ మళ్ళీ దాని ఇన్స్టాల్ గిట్ పైథాన్ అది చేసినావా? చేసిన చేసి షూరా? ఇగో ఎక్కడ చూడన్న ఇగో ఇన్స్టాల్ ఇక్కడ చేసిన నేను యాన్సిబుల్ ఈ 6 IP అడ్రస్ అంటే 7 లో 6 IP అడ్రస్ ఇచ్చి లిస్ట్ ఇంకోటి చేద్దామా, అది క్లోజ్ చేసేది ఎక్కడ అంటే మళ్ళీ లాస్ట్ కి నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే చెక్ చేద్దామా ఒకసారి కంప్లీట్ గా మొత్తము అది కొంచెం మాక్సిమైజ్ చేయాలి. యూజర్ యాడ్ Ansible 1 ఇచ్చిన Ansible 1 enter password Ansible 1 enter password default Red Hat ఇచ్చేసి అయిపోయిందా? Red Hat ఇవ్వు. ఓకే 7కి వెళ్ళు. యూజర్ యాడ్ Ansible 1 enter password Ansible 1 Ansible hyphen version ఒకసారి Ansible hyphen version ఓకే అది కాన్ఫిగ్ ఫైల్ కాపీ చేసుకో. VI ఎడిటర్ లో ఓపెన్ చేయాలి. 7 అన్న 7 ఓపెన్ చేయి VI ఎడిటర్ లో. ఓకే ఇన్వెంటరీ ఓకే డిజేబుల్ ఉందిగా ఇన్వెంటరీ సూడో యూజర్స్. ఓకే క్లోజ్ చేసేయి. షూర్ టర్మినల్ క్లియర్ చేయి. VI sudo enter కిందికి స్క్రోల్ చేయి. అక్కడ ఉంది రూట్. అక్కడ రూట్ ఉంది అన్న, నేను యాడ్ చేసిన అన్న. ఒక్క నిమిషం. ఎక్కడ యాడ్ చేసినావు? ఇక్కడ యాడ్ చేసిన అన్న. యాన్సిబుల్ కనిపిస్తుంది అన్న. యాన్సిబుల్ ఆల్ ఓకే. Ansible 1 ఇవ్వు. n is equal to all, no password is equal to all. ఓకే సేవ్ చేసి ఇక్కడ కోలన్ స్పేస్ ఇచ్చిన అన్న. అంతే శివ, ఆల్ కరెక్ట్. సేవ్ చేయి. 6కి వెళ్ళు. అక్కడ కూడా VI sudo ఇవ్వు. Ansible ఉండగానే Ansible 1 చేయి. ఆ పైనే ఉందా? Ansible 1 ఓకే సేవ్ చేసి CentOS 6 లో ఉన్నావు కదా, Ansible యూజర్ లో లాగిన్ అవ్వు. SU Ansible 1 లో లాగిన్ అవ్వు. SU స్పేస్ హైఫన్ Ansible 1 ఎంటర్
ఓకే 7 లోకి రా. అవంతెందుకు వెళ్ళేసి అవంతెందుకు. ఎస్ఎస్హెచ్ స్పేస్ ఆన్సిబుల్ @ అక్కడ ఐపీ అడ్రస్ చూడు 6 లో ఐపీ అడ్రస్ ఎఫ్ కాన్ఫిగ్ ఇవ్వు. కాపీ 190.168. 7 కి రా. అది ఆన్సిబుల్ 1 అది. ఆన్సిబుల్ 1 ఎంటర్. పాస్వర్డ్ ఇవ్వు. 6 కదా ఏమి ఇచ్చినావు? రెడ్ హాటే కదా. రైట్. ఓకే అండి కనెక్ట్ అయిందా? ఓకే 7కి వెళ్ళు. 7 లోనే ఉన్నావు కదా. ఓకే 7 లోనే. ఆన్సిబుల్ లాగా లాగిన్ అవ్వు. ఎస్యు. ఓకే ఆల్రెడీ ఉన్నావా? 7 లో ఉన్నావా? 7 లో ఉన్నా. 7 లో 6 కూడా లో? మళ్ళీ ఆన్సిబుల్ ఉన్నా. ఓకే ఒకసారి ఐపీ అడ్రస్ చెక్ చేయండి. ఎందులో అన్నా? 7 లో. 7లోనా 6 లోనా? 7 లో. 7 లో. ఓకే టర్మినల్ క్లియర్ చేయి. ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీజర్ నువ్వు. ఎంటర్. ls-la. ఓకే .ssh వచ్చిందా? ఓకే ssh -copy -id copy శివ copy -id ansible 1 @ అక్కడ ఐపీ అడ్రస్ కాపీ చేసుకో. 6 ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఇది కాకపోతే 7 లోనే కానీ మనం ఇందాక కనెక్ట్ అయినాం కదా. ఒక్క నిమిషం ఆగు శివ. SSH Ansible 1 సరే. ఇచ్చినాము. ఎఫ్ కాన్ఫిగ్ ఇస్తే కిందికి రా. ఒకసారి 6 లో ls-la చూడు. నీ కీ ఉందా ఏమన్నా? ls-la ఓకే ఒకసారి ఆ 7కి వెళ్ళు. ఒకసారి లాగౌట్ గా. ఆ కీ ఏమియకు, జస్ట్ లాగౌట్ గా. ఇప్పుడు su -ansible 1 ఎంటర్. if config ఇవ్వు.
ఒకసారి ప్రాపర్గా ఐపీ అడ్రస్ చెక్ చేయి. ఇది డిఫరెంట్ కదా ఐపీ అడ్రస్, అది 128 ఏమో ఉంది, 130. ఇది 131 ఉంది కదా. సరే స్క్రోల్ చేయి కిందికి. SSH-keygen enter, 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 ls-la. ఓకే, సో ఇప్పుడు కాపీ SSH-copy-id ansible1 అక్కడ 60 ఐపీ అడ్రస్ తీసుకో. ఎంటర్, ఎస్, పాస్వర్డ్ ఇవ్వు, పాస్వర్డ్ ఇ. ఓకే, ఒకసారి అందులో చెక్ చేయి 6 లో. ls-la ఇవ్వు. కీ జనరేట్ చేయమంటారా? బ్రో వచ్చిందా? కీ జనరేట్ చేయమంటారా? అయిపోయిందిగా. ఓకే, ఇప్పుడు ఒకసారి 7 లో ఉన్నారా? అవును. అయితే ఈ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే కాలేదు భయ్యా. అంటే మీరు ఒక కమాండ్ ఇచ్చారు కదా, ఇది అది వదిలేసి అది వేరే దానికి యూజ్ చేస్తారు, లేదు వదిలేసి. ఇప్పుడు 6 లో ఉన్నారు, ఇది 7. 6 లో ఉన్నావా 7 లో ఉన్నావా? ఇది 7 లో ఉంది. 7 లో 7 లో ఉన్నారు. ఉన్నావా? ఒకసారి చెక్ చేయి నార్మల్ గా. SSH ansible1 60 ఐపీ అడ్రస్ ఇవ్వు. SSH ansible1 స్పేస్ ఇష్యూ, SSH స్పేస్ ansible1 60 ఐపీ అడ్రస్ ఇవ్వు. 60 ఐపీ అడ్రస్. ఒక్క నిమిషం. సరే 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 సుమన్. ఓకే, క్లాస్ చెప్తున్నా సుమన్. ఒక్క నిమిషం ఎంటర్ చేయి శివ. శివ ఎంటర్ చేయి. ఓకే డన్. చెప్తా సుమన్. అది అది మాట్లాడుకున్నావా ప్రభాకర్ తోటి? సపోర్ట్
హలో 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 శివ, అన్న ఓపెన్ చేసి శివ. అన్న కనెక్ట్ అయ్యింది. లాస్ట్ లాగిన్. ఓ సూపర్. ఇప్పుడు ఎగ్జిట్ గా అన్న మళ్ళీ ఆన్స్కోల్ లోపల ఇప్పుడు నువ్వు 6 లో ఉండే కదా, ఇప్పుడు ఎగ్జిట్ అయినావు ఓకే. కదా, కనెక్షన్ లాస్ట్ వచ్చింది కదా, లాగౌట్ అయినావు. ఇప్పుడు ఎల్లో ఉన్నావు, సెంటర్ 7 లో ఉన్నావు. ఇఫ్ కాన్ఫిగ్ ఇవ్వు, 7 నీకు ఐపీ అడ్రస్ చేంజ్ కనబడుతుంది. F5G చేంజ్ అయింది ఐపీ అడ్రస్. నీకు పైన కూడా కరెక్ట్ గా చదువు, కనెక్షన్ లాస్ట్ అని వచ్చింది. పైన చూడు వచ్చిందా, లాగౌట్ కనెక్షన్ టు 192 మళ్ళీ 128 క్లోజ్డ్. ఓకే, మొత్తం టర్మినల్ క్లియర్ చేయి. టర్మినల్ క్లియర్ చేయి. ఓకే, ఇప్పుడు ఇన్వెంటరీ రన్ చేద్దాము. విఐ స్పేస్ /etc /ansible /host ఎంటర్. ఓకే, అక్కడ వెబ్ సర్వర్ ఇచ్చినావు కదా, తీసేసి డెమో అని రాసుకో. ఏదైనా నేమ్ రాసుకో, డెమో అని రాసుకో, లేదంటే machine 1 అనో ఏదైనా ఒక పేరు రాసుకో. ఈ ఐపీ అన్న ఐపీ 6 అడ్రస్ అన్న, ఒకసారి చెక్ చేయి. 6 ఒకసారి హోస్ట్ నేమ్ చూడు, CentOS 6 లో. అది ఇది సేమ్ వస్తుంది అన్న. అవునవును, అందుకే ఐపీ అడ్రస్ ఇస్తున్నాము. ఐపీ అడ్రస్ చూడు, ఐపీ అడ్రస్ 128 అన్న. ఒకసారి చెక్ చేయి, లాస్ట్ ఒకసారి చెక్ చేయి. అది కరెక్టేనా? 168 224 128. ఓకే, 224. ఓకే, ఇంకో గ్రూప్ క్రియేట్ చేయి. అక్కడే ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేయి. 128 దగ్గరికి రా, ఎంటర్ చేయి. అక్కడ 1 స్పేస్ గ్యాప్ ఇవ్వు, ఎంటర్ చేయి. ఇంకో గ్యాప్ ఇవ్వు, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయి, డెమో అని రాయి, క్లోజ్ చేయి బ్రాకెట్. కింద అది ఐపీ అడ్రస్ ఇవ్వు, సేమ్ ఐపీ అడ్రస్ ఇవ్వు. మన దగ్గర ఒకటే ఉంది కదా మషిన్, జస్ట్ అట్లా ఇవ్వచ్చు. నంబర్ ఆఫ్ మషిన్స్ ఉంటే మనం అట్లా గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు. మషిన్ డెమో ఏదైతుందో అది గ్రూప్ నేమ్ అది. ఓకే, ఆ గ్రూప్ నేమ్ కింద ఇప్పుడు మషిన్ అనే గ్రూప్ 1, మషిన్ 1 కింద మనం ఒక 10 సిస్టమ్స్ తీసుకుంటే 10 ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. డెమో దగ్గర ఆ 10 సిస్టమ్స్ లో ఉన్న ఒక 6 ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. ప్లస్ వేరేది ఏమైనా యాడ్ చేస్తున్నాము, వేరే కపుల్ ఆఫ్ సిస్టమ్స్ అంటే అక్కడ ఐపీ అడ్రస్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, అర్థమైందా? ఐపీ అడ్రస్ 10 హా? 10 ఉంటే 10 రాయాలా అన్న ఈ ఐపీ అడ్రస్ లో? ఒకవేళ ఏం systems రాయాల్సిన 10 అవసరం ఉంటే? లేదు బ్రదర్, అది ఇక్కడ ప్రాక్టీస్ కోసమే. అది రియల్ టైమ్ లో ఇవన్నీ నువ్వు కూడా ముట్టుకో. ఓకేనా? అంటే మామూలుగా అంటే ఇక్కడ ఐపీ అడ్రస్ 10 ఉంటాయా రియల్ అని టైమ్ లా అడుగుతున్నాను. అక్కడ హోస్ట్ నేమ్ రాస్తాం. ఓకేనా? మనకి ఇక్కడ CentOS 7 లా 6 లా హోస్ట్ నేమ్ ఒకటే చూపిస్తుంది. అందుకే మనం ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే మాక్సిమం అయితే హోస్ట్ నేమ్ యూజ్ చేస్తాము. హోస్ట్ నేమ్ లేకపోతే మనం ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం. ఓకేనా? సరే. ఓకే శివ, క్లోజ్ చేసేది. ఏమైంది?
ఓపెన్ ఫైల్ ఫర్ రిటర్న్ అంటున్నాడు అన్న. నువ్వు ఏదో నొక్కినట్టు నువ్వు మంచిగా క్లియర్ చేయి. ఎస్కేప్ ఇవ్వు. అన్న ఇప్పుడు చూడన్న ఎస్కేప్ ఎంటర్. ఓకే, ఓ పని చేయి. ఆ డెమో కింద మషిన్ ఉంది చూడు, డెమో కరెక్ట్ అది ఎగ్జాక్ట్ కింద పెట్టేసి కింద మూవ్ చేయదాన్ని. 1 స్టెప్ బ్యాక్ ఇవ్వు. ఇక్కడ నుంచి తీసేసి అక్కడ పెట్టమంటారు అన్న ఇదంతా. ఆ? ఏం లేదు, ఇక్కడ కింద అది ఎగ్జాంపుల్ 1 ఉంది కదా. సరే ఓ పని చేయాలి, తీసేసాను. హలో, అన్న హౌసెస్ చెప్పండి. ఒక్క నిమిషం ఆగు శివ. ఓకే. హలో, హలో. అన్న క్లోజ్ చేసి అది తీసేసినావా ఇంకో మషిన్? సరే క్లోజ్ చేయి. ఏదో చేసినట్టు ఓ పని చేయి, ఓవర్ రైటింగ్ ఏదో చేసినట్టు కుట్టి దాన్ని ఏమంటారు అన్సేవ్ చేసి వదిలేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయదు. సరే అట్లనే ఉండాలి. వెబ్ సర్వర్ పెట్టినావు కదా, ఉండాలి వెబ్ సర్వర్. అన్న ఇక్కడ పర్మిషన్ ఇవ్వచ్చు రీడ్ ఓన్లీ అనేది చూపెడుతుంది. ఏం రీడ్ ఓన్లీ? చేంజింగ్ ఏ రీడ్ ఓన్లీ ఫైల్. రీడ్ ఓన్లీ ఫైల్ అక్కడ యాడ్ చేస్తున్నావు నువ్వేం దాన్ని అక్కడ ఏం చేంజ్ చేయట్లేదు కదా. అది వెబ్ సర్వర్ తీసేసి అందరూ నేమ్ చేంజ్ చేయి. డెమో నీవు సేవ్ చేయి. అర్థమైంది. సరే అది ఒకసారి అన్సేవ్ చేయి. అన్సేవ్ చేయి, ఓపెన్ చేయదు ఒకసారి మళ్ళీ. ఓపెన్ చేయి ఇప్పుడు. ఆ వెబ్ సర్వర్ కిందనే మళ్ళీ ఇంకోటి ఇవ్వు. ఆ 128 డాట్ కింద ఒక ఎంటర్ చేయి. ఇంకో శివ ఏం చేస్తున్నావు? లేదన్న ఎంటర్ చేయి.
ఎంటర్ కూడా ఇప్పుడు ఆడ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయి, డెమో అని రాయి, క్లోజ్ చేయి బ్రాకెట్, ఎంటర్ ఎంటర్ టైప్ చేయి 192 బ్రో ఏం రాస్తున్నావు 192.168.224.128 128 సేవ్ చేయి. మళ్ళీ అట్లా వస్తుంది. సరే వదిలేసి కంటిన్యూ చేయి, అడ్రస్ కంటిన్యూ చేయి. చదివినంటే మళ్ళీ ఇట్లా వచ్చింది. క్లోజ్ చేయి. Escape. సరే అన్సేవ్ చేసి లేకపోతే ఆన్సిబుల్ ఏందా నేమ్ ఏమి ఇచ్చినావు, అది వెబ్ సర్వరా? లేకపోతే ఆన్సిబుల్ ఆల్, ఆన్సిబుల్ స్పేస్ ఆల్ హైఫన్ లిస్ట్ స్పేస్ హైఫన్ లిస్ట్ హైఫన్ హోస్ట్ స్పేస్ ఏం అవసరం లేదు అక్కడ, లిస్ట్ హైఫన్ హోస్ట్ ఎంటర్. సరే ఒకటి చూపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఆల్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు 2 క్రియేట్ చేసినాం కదా, ఓకే అంటే ఆల్ చూపిస్తుండే. ఇప్పుడు ఆన్సిబుల్ వెబ్ సర్వర్ ఇవ్వు, ఆన్సిబుల్ వెబ్ సర్వర్ వన్ ఇండివిజువల్ చెక్ చేయాలంటే ఆన్సిబుల్ వెబ్ సర్వర్ స్పేస్ హైఫన్ లిస్ట్ హైఫన్ హోస్ట్ ts ఎంటర్. ఏం చూపించాలి? సరే అయినా ఒకటే ఉంది కదా మషిన్ అలా. సరే ఒక ఆర్బిటరీ కమాండ్ రన్ చేసి చూద్దాం. టర్మినల్ క్లియర్ చేయి. 6 కి రా. కొంచెం ఫాస్ట్ చేయవా, హాస్పిటల్కి వెళ్ళాలంట. టర్మినల్ క్లియర్ చేయవా. సిడి ఒకసారి పీడబ్ల్యూడి ఇవ్వు, అన్నా /home/ansible చూపిస్తుందా? పీడబ్ల్యూడి ఇవ్వు, పీడబ్ల్యూడి ఎంటర్. ఓకే సూపర్. నెక్స్ట్ కమాండ్ ls cd/tem ఎంటర్. కొంచెం ఫాస్ట్గా ls ఎంటర్ చేయి. చేసినాను. ఓకే సరే ఇప్పుడు మనం ఒక ఫైల్లో ఒకటి క్రియేట్ చేద్దాము ఆర్బిటరీ యూజ్ చేసి. 7 కి రా. ఆన్సిబుల్ అది మషిన్ నేమ్ ఏంది, వెబ్ సర్వరా? స్పేస్ హైఫెన్ ఏ స్పేస్ అప్ కొటేషన్ మార్క్ ఇవ్వు, పైన డబుల్ కోట్స్ ఇవ్వు.
టచ్ ఓకే స్పేస్ స్లాష్ టెంప్ స్లాష్ ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వు, ఎంటర్ సారీ క్లోజ్ కొటేషన్స్ ఇవ్వు, ఎంటర్. ఒకసారి 6 లో వెళ్ళు, ఇప్పుడు ఒకసారి ఎల్ఎస్ ఇవ్వు, ఇచ్చిన ఫైల్ నేమ్ ఉందా అక్కడ? ఇక్కడ ఉంది. ఉంది ఉంది. ఉందా? ఓకే. సో నువ్వు ఒక మషిన్ నుంచి ఇంకో మషిన్ లో ఫైల్ క్రియేట్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఆ కమాండ్ రాసుకో ఇఫ్ యూ డోంట్ మైండ్. అందరు కూడా ప్లీజ్ ఆ కమాండ్ రాసుకోండి. ఆన్సబుల్ ఆ వెబ్ సర్వర్ శివ పనిచేయ, అది చాట్ లో పెట్టే శివ, ఒకసారి అందరికి చాట్ లో పెట్టేసి వాళ్ళు కాపీ చేసుకుంటారు. వెబ్ సర్వర్ అనేది ఆయన మెషిన్ నేమ్ ఇచ్చినాడు, మీరు ఏవైతే పేరు ఇస్తారో అది చూసుకొని అక్కడ ఇవ్వండి. మీరు కూడా వెబ్ సర్వర్ అని ఇవ్వగలరు, సిరి అని కూడా ఇవ్వగలరు, అది చేంజ్ చేసుకోండి. అది అర్థమైందా రాకేష్? ఒక మషిన్ నుంచి ఇంకో మషిన్ ఒక ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలంటే ఇట్లా క్రియేట్ చేస్తారు. నేను స్లాష్ టెమ్ అని ఇచ్చినాను, మీరు ఎక్కడ మీరు ఆ పాత్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, మీరు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని పీడబ్ల్యూడి చెక్ చేసుకొని ఆ పర్టికులర్ పాత్ అక్కడ పేస్ట్ కూడా చేసుకోండి. ఓకే, ఇది జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రం. ఇది ఒకసారి ఎం అప్డేట్ రన్ చేయ బ్రో. కమాండే రాంగ్ ఇచ్చినావు, ఒకటి ఎం అప్డేట్ రన్ చేయి. ఓకే, ఇప్పుడు రాయ్ ఆన్సిబుల్ డెమో. అదే సారీ ఏమి ఇచ్చినది వెబ్ సర్వర్ కదా. ఒకసారి 6 లో చెక్ చేయి. ఆన్సిబుల్ ఎం అప్డేట్ చూడాలా 6 లో. టర్మినల్ క్లియర్ చేయి. ఎం అప్డేట్ సిడి ఇవ్వు బ్రో, టెంప్ ఫోల్డర్ లో ఉన్నావు బ్రో. సిడి ఎం అప్డేట్ జస్ట్ చెక్ చేయడానికి ఎంటర్. ఓకే, రన్ అవ్వట్లేదు కదా. 7కి వెళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 7 నుంచి 6కి ఎం అప్డేట్ చేస్తాము. టర్మినల్ క్లియర్ చేసి ఒకసారి. లేకపోతే ఉండని శివ ఉండని, రాసేసిన క్లియర్ చేయి. ఎం ఆన్సిబుల్ అదేంది వెబ్ సర్వరా? ఓకే, స్పేస్ హైఫెన్ ఎస్ అంటే సూడో, నేను సూడో ప్రివిలేజ్ ఇస్తాం కాబట్టి స్పేస్ హైఫెన్ ఏ స్పేస్ డబుల్ కోట్ స్పేస్ డబుల్ కోట్ ఎం అప్డేట్ ఎం స్పేస్ అప్డేట్ బ్రో. ఎం అప్డేట్ ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. క్లోజ్ చేయాలి, డబుల్ కోట్స్ క్లోజ్ చేయి, ఎంటర్. 6 లో వెళ్ళు. ఇప్పుడు ఒకసారి 6, 7 లో కూడా ఏమి ఇచ్చింది అది అవుట్పుట్? ఎర్రర్ వచ్చింది. అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్స్.
హ్మ్? ఇది హైఫన్ ఎస్ సూడో అన్న బాబు ఆన్సిబుల్ 1 కదా నీది. శివబాబు ఆ, ఏం రాకేష్ ఆర్గ్యుమెంట్ రాంగా? కింద అది వచ్చిందని అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్స్ అని వచ్చింది అందుకనే కింద ఎర్రర్ వచ్చింది అన్న అన్సిబుల్ ఏమొచ్చింది ఎర్రర్ error? అన్రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ ఆర్గ్యుమెంట్ అన్నది అది. వన్ వెబ్ సర్వర్ హైఫన్ ఎస్ హైఫన్ ఏ స్పేస్ ఎం అప్డేట్. similar command is unstable not found. అసలు అది స్పేసెస్ కరెక్ట్గా ఉందా చూడు. హైఫన్ ఎస్ హైఫన్ ఏ సర్వర్ సర్వర్ స్పేస్ అంత లాంగ్ స్పేస్ ఇచ్చినావు. ఒకసారి చెక్ చేయి, బ్యాక్ స్పేస్ ఇవ్వు. ఒకటే bro. కరెక్టే ఉంది స్పేస్ అయితే. ఇవ్వు స్పేస్ ఇవ్వు. స్పేస్ Then ఎం అప్డేట్. రంజీ కమాండ్ అయితే అదే శివ. ఒకసారి ఆ కాపీ పేస్ట్ చేసి అక్కడ చాట్లు వేసి వాళ్ళు కాపీ చేసుకుంటారు. దాని తర్వాత చూద్దాం. కమాండ్ అయితే ఇదే, దానికి చేంజ్ ఏం లేదు కమాండ్ కి. చూడండి హలో అన్న ఎవరు మాట్లాడుతారు? ఏమో రాకేష్ ఇంట్లో మరి మీ దగ్గర నుంచి వస్తుంది. శివ ఒకసారి టెర్మినల్కి వెళ్ళు. ఇంతకు ముందు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసినాం కదా, సిరి అని చెప్పి ఒకటి క్రియేట్ చేసినాం కదా, అది డిలీట్ కూడా చేసేసి యాన్సిబుల్ సేమ్ వెబ్ సర్వర్ ఇచ్చేసి యాన్సిబుల్ 1 శివ. అన్న ఇందాక మరి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆన్సిబుల్ 1 చేయలేదు అన్న. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఒక్క నిమిషం టైం ఉన్నట్టు నేను చూపెడతాను. ఇక్కడ ఆన్సిబుల్ అని ఇచ్చినామన్న, ఆన్సిబుల్ 1 అని ఇవ్వలేదు. అవునా? ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఒక్క నిమిషం ఆగు. అది ఏంది అంటే యాన్సిబుల్ 1 వేరే యూజరు, యాన్సిబుల్ వేరే యూజరు, నువ్వు వెబ్సైట్లో కనెక్ట్ చేసింది యాన్సిబుల్ కి, అంతేనా? సింపుల్ లాజిక్. సరిపోయింది. సరే డిలీట్ చేసేసాయి. యాన్సిబుల్ వెబ్ సర్వర్ హైఫన్ ఎస్ స్పేస్ హైఫన్ ఎస్ హైఫన్ ఏ అంతే. టచ్ కాడ ఆర్ఎం ఇవ్వు శివ, అంతే. టచ్ దగ్గర ఆర్ఎం ఇవ్వు, రిమూవ్ కమాండ్ ఇచ్చేసి rm/temp/cd ఎంటర్ చేయండి. అంతే. సేమ్ మళ్ళీ అదే వస్తుంది. సరే ఆ కమాండ్ అయితే కాపీ చేసి పెట్టుకో, అందరు పంపించేసి. మీరు ఎవరెవరికి అయితే ఎర్రర్స్ అన్నీ వస్తాయి, మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ యూజర్ని డిలీట్ చేయండి, ఇంతకుముందు క్రియేట్ చేసింది. ఓకే, యూజర్స్ని డిలీట్ చేసి స్టార్టింగ్ నుంచి ఫ్రెష్గా చేయండి. కాపీ చేసి అది చేసి పంపిస్తాను.
ఒకసారి సెంటర్స్కి వెళ్ళు. 6కి వెళ్ళు. ఎకో స్పేస్ డాలర్ క్వశ్చన్ ఎంటర్ 1 ఉంది. అది యాక్చువల్లీ 0 ఉండాలి. అది ఇదేంటి అంటే ఎక్కువ డాలర్ పర్ఫామ్ చేస్తున్నాం కదా 7 నుంచి 6కి. ఏదైతే 1 ఉందో అది యాక్చువల్లీ 0 ఉండాలి. 0 ఉంటే మనం అది రన్ చేయడానికి అవుతుంది. బ్రో నేను కొంచెం ఇక్కడ పాజ్ చేస్తాను, జస్ట్ డోంట్ మైండ్. కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి, కాల్ వచ్చింది. నేను రికార్డ్ సెషన్ కన్వర్ట్ చేసి పెడతాను. అప్పుడు దాకా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆన్సబుల్ 1 ఆన్సబుల్ ఏదైతే ఉన్నదో యూజర్ నేమ్ ని అది కొంచెం డిలీట్ చేసేస్తారా? డిలీట్ చేసి శివ ఇంతకు ముందు మనం ఒకటి ఓపెన్ చేసినాం చూడు, అది విఐ ఎడిటర్ లా నువ్వు వెబ్ సర్వర్ రన్ చేసినావు చూడ. అవునవును, కొంచెం అది కూడా ఫస్ట్ తీసేస్తారా? సరే. అంటే వాటిని అంటే అందులోకి వెళ్ళి వెబ్ సర్వర్ ని తీసేయమంటారా? ఏంటి బ్రో? ఇప్పుడు మీరు చెప్పిన అది విఐ ఈటీసీ ఆన్సిబుల్ పోస్ట్ లో ఆ వెబ్ సర్వర్ ని తీసేయాలా? ఆ వెబ్ సర్వర్ తీసేసేయండి, కొంచెం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము. ఏంటంటే ఇంకా చాలా ఉంది కమాండ్స్. ఒక్క నిమిషం, మీరు జస్ట్ చాట్ లో మీకు కొన్ని కమాండ్స్ పంపిస్తున్నాను, ఒకసారి చూడరా? సరే. ఇప్పుడు ఈ ఆన్సిబుల్ 1 ఆన్సిబుల్ ఎట్లా డిలీట్ చేయాలా? ఏ బ్రో? ఆన్సిబుల్ 1 ఆన్సిబుల్ యూజర్ డిలీట్ అంతే. యూజర్ డిఎల్ ఆన్సిబుల్ అని ఇవ్వండి. యూజర్ డిఎల్ ఆన్సిబుల్ 1. ఇది విఎం అని పెట్టాను చూడండి, బై మిస్టేక్ గా విఐ ఎడిటర్. అది విఐ ఎడిటర్ /etc/ansible sysconfig ఉందా, అది ఇన్వెంటరీని డిజేబుల్ చేయాలి. ఆ హ్యాష్ ట్యాగ్ ఉంది చూడండి, ఒకసారి చాట్ బాక్స్ ఓపెన్ చేయి. అది ఇన్వెంటరీ ముంగట హ్యాష్ ఉంది కదా, ఆ హ్యాష్ తీసేసేయాలి. తర్వాత సూడోలో కూడా హ్యాష్ తీసేసేయాలి. ఓకే, యూజర్ యాడ్ తెలుసు కదా ఎట్లా చేస్తారో. జస్ట్ సింపుల్ గా యూజర్ యాడ్ ఆన్సిబుల్ అని ఇస్తే చాలు. తర్వాత ఇట్లా ఆన్సిబుల్ ఆల్ నో పాస్వర్డ్ ఇది ఇవ్వండి. నన్ను అడిగితే శివ నువ్వు ఇంతవరకే చేయండి, కొంచెం హాస్పిటల్కి రాగానే మొత్తం చేద్దాం. మిగతా స్టెప్స్కి వెళ్ళకండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. రాకేష్, సందీప్, ఇంతవరకే స్టెప్స్ వరకే చేయండి. నేను ఇప్పుడు చాట్ లో పంపించినాను చూడండి, కాపీ చేసుకున్నా. సందీప్ అన్ని డిలీట్ ఇంతవరకే చెయ్యి, ఓకేనా? నేను వచ్చిన తర్వాత మిగతా స్టెప్స్ SSH కీ కానీ అన్ని కూడా వచ్చిన తర్వాత ఇది చేద్దాం. ఓకే.